శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపబాలురు తమ పశువులను మేపుకుంటూ రోజూ అడవులకు వెళ్లేవారు. ఒకరోజు కృష్ణుని స్నేహితులలో ఒకరైన శ్రీదాముడు, కృష్ణ, బలరామ, ఇక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద తాళవనముంది. ఆ పండ్ల సువాసన ఇక్కడి వరకు వస్తోంది. మాకు ఆ పండ్లు తినాలని చాలా ఆశగా ఉంది అన్నాడు. వారి మాటలు విన్న మరో గోపబాలుడు, అయ్యో, అక్కడికి వెళ్ళొద్దు. ఆ వనానికి ధేనుకాసురుడు అనే రాక్షసుడు కాపలాగా ఉన్నాడు. వాడు గాడిద రూపంలో ఉంటాడు. ఆ వనంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారిని చంపి తినేస్తాడు అని భయంతో చెప్పాడు. గోపబాలుర భయాన్ని, వారి కోరికను గమనించిన కృష్ణుడు, బలరాముడు నవ్వుకున్నారు. భయపడకండి మిత్రులారా, మేము వెళ్ళి మీకు ఆ పండ్లు తీసుకువస్తాము అని ధైర్యం చెప్పి ఇద్దరూ ఆ తాళవనంలోకి ప్రవేశించారు. వనంలోకి వెళ్లగానే బలరాముడు తన బలంతో తాటి చెట్లను గట్టిగా ఊపడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బకు గుత్తులు గుత్తులుగా పండిన తాటిపండ్లు నేలమీద రాలిపడ్డాయి. ఆ శబ్దానికి, పండ్లవాసనకు ధేనుకాసురుడు కోపంతో అక్కడికి పరుగున వచ్చాడు. గాడిద రూపంలో ఉన్న ఆ రాక్షసుడు తన వెనుక కాళ్లతో బలరాముడిని బలంగా తన్నడానికి ప్రయత్నించాడు. వాడు గట్టిగా ఓండ్రపెట్టేసరికి భూమి కంపించినట్లు అయింది. బలరాముడు ఏమాత్రం చలించలేదు. ఆ రాక్షస గాడిద వెనుక కాళ్లను తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. తరువాత తన తలమీదుగా గిరగిరా తిప్పి దూరంగా ఉన్న ఒక తాటి చెట్టుపైకి విసిరికొట్టాడు. తమ నాయకుడు చనిపోవడం చూసి మిగిలిన రాక్షస గాడిదలన్నీ కోపంతో కృష్ణ బలరాములపైకి దాడికి వచ్చాయి. కృష్ణుడు వాటిలో ఒకదాన్ని, దాని కాళ్లు పట్టుకుని అవలీలగా గాలిలో తిప్పుతున్నాడు. బలరాముడు కూడా ఏమాత్రం జంకలేదు. అతను మరో రాక్షస గాడిదను పట్టుకుని దానిని మరొకదానికి విసిరికొట్టి రెండింటినీ ఒకేసారి సంహరించాడు. క్షణాల్లో ఆ తాళవనం రాక్షసుల కళేబరాలతో నిండిపోయింది. గోపబాలురు భయంగా వనంలోకి వచ్చి చూశారు. రాక్షసులందరూ చనిపోయి ఉండటం, నేల నిండా తీయని తాటిపండ్లు పడి ఉండటం చూసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారందరూ కడుపు నిండా ఆ పండ్లను తిని కొన్నింటినీ తమ ఇళ్లకు కూడా తీసుకువెళ్లారు. ఆ రోజు నుండి తాళవనం అందరికీ అందుబాటులోకి వచ్చింది. బలరామకృష్ణులు గోకులవాసులకు మరోసారి మేలు చేశారు.